బంగ్లాదేశ్ లిబరేషన్ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. విజయ్ దివస్ సందర్భంగా సేవాదల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు మహేష్ కుమార్ గౌడ్. ఇక ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మాటలు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నారు. నేను మీ ద్వారా కేటీఆర్ గారికి మైసులో మాకన చిన్నాన రాజకీయాల్లో ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడాలి, లేదంటే కొద్దిగా వాస్తవానికి దూరంగా ఉన్న విషయాలను మాట్లాడాలి. లేనిపోని మాటలు మాట్లాడి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది తప్పు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు గత 10 ఏళ్ళలో ఏం జరిగింది అనేది. మీలాంటి మేధావులకి అందరికన్నా ఎక్కువ తెలుసు ఏం జరిగింది ఈ రాష్ట్రంలో అని. ఎందుకు అధికార మార్పిడి జరిగిందో కూడా ప్రజలకు తెలుసు. ఇంకా వాళ్ళు మాట్లాడే మాటలకి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వానికి మాకున్న తేడా, అదొక నియంత్రిత ప్రభుత్వం. నియంతకి ప్రజాస్వామ్యవాదికి ఉన్న తేడా ఏంటంటే, ఇవాళ మీరు రోజు చూస్తూ ఉన్నారు కేటీఆర్ నేను జైలుకు పోతాను ఎందుకంటా ఉన్నాడు ఆ మాట. మేమేమో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాము ఇలా దానిలో తప్పు ఉందని. బట్ ఆయనకి తప్పు చేసినాడు కాబట్టి ముందే తెలుసు ఆయనకి దాన్ని తప్పు చేసినా అని. అందుకే జైలుకు పోవడానికి సిద్ధమైనాడు. ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఆకాంక్షించి మాకు అధికారం ఇచ్చారో 10 ఏళ్ళలో జరిగిన అవిధి మీద విచారణ జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిదీ కూడా ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. నియంతృత్వంలాగా ఫలానా అరెస్ట్ చేసి ఫలానా జైలు పెట్టే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్య పద్ధతి నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి కమిషన్లు కాళేశ్వరంలో కమిషన్ నడుస్తూ ఉంది. కేటీఆర్ అరెస్ట్ కోసం గవర్నర్ని అడిగినాము. ఈ అన్నిటి మీద కమిషన్ జరుగుతుంది. ఏది ఏమైనా వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత న్యాయబద్ధంగా ఎవరికి ఏది దక్కాలో, ఏ పనిష్మెంట్ దక్కాలో దక్కుతుంది. మూసీ మీద ఇలా కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. నేను కిషన్ రెడ్డి గారు మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మూసీ ప్రక్షాళన అవసరమా లేదా? ఇలా వాయనాడులో ఒక భారీ వర్షం పడితే వాయనాడు కొట్టుకుపోయింది. ఇదే హైదరాబాద్ పట్టణంలో 1908లో 1912లో ఒక భారీ వర్షం పడితే ఆనాడు ఉన్న జనాభా 72,000లో 18,000 మంది మూసీలో కొట్టుకుపోయినారు. ఇది చరిత్ర, ఇది వాస్తవం. ఇప్పుడు రేపు ఒక భారీ వర్షం పడితే మూసీ పరిస్థితి ఏమిటి? ఇలా ప్రకృతి చెప్పి రాదు. ఒక విలయతాండం విజృంభిస్తే మన పరిస్థితి ఏమిటి? మూసీ ప్రక్షాళన ఎందుకు చేస్తూ ఉన్నాం? హైదరాబాద్ సురక్షితంగా ఉండాలి. క్లైమేట్ పరంగా హైదరాబాద్ ఒక సురక్షిత ప్రాంతంగా ఈ దేశంలో పేరుగాంచాలి. అప్పుడే కదా మన పెట్టుబడులు వచ్చేది. సో ఎవరి స్వార్థం కోసం తీసుకొచ్చింది కాదు, ఇది భవిష్యత్ తరాల కోసం. మా తరం అయిపోయింది, 50+ వచ్చాం. రేపు మా వెనుకొచ్చే తరాల కోసం ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినట్టు భారీ వ్యూహంతో తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని తిమ్మిని బొమ్మ చేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం మీద చేస్తూ ఉన్నారో ప్రజలు నమ్మొద్దు. ఇది కేవలం హైదరాబాద్ సురక్షితంగా ఉండటం కోసం తీసుకొచ్చినటువంటి స్కీములు ఇవి. డెఫినెట్గా ముందుకు పోవాలి. దీని మీద ఎవరికైనా అనుమానం ఉంటే నివృత్తి చేయడం సిద్ధంగా ఉన్నాం మేము. సంవత్సరం పాటు జరిగిన పాలనలో అన్ని రకాలుగా ప్రజల్ని మెప్పించగలిగినాం కాబట్టే ఈ విజయోత్సవ సభ వరంగల్లో జరపతలపెట్టినాము. 19న జరిగే విజయోత్సవ సభలో మీ అందరి సహకారం, ఎన్నికలకు ముందు మీరందరూ కూడా మా సహకారం చేశారు, వాస్తవాల్ని ప్రతిబింబించారు. అందుకే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. అదేవిధంగా మీ సహకారంతో 19న జరిగే మీటింగ్ కూడా విజయవంతం అవుతుందని, 1,00,000 మంది మహిళలతో వరంగల్లో జరపతలపిన మీటింగ్ ఒక హిస్టారిక్ మీటింగ్గా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ